హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అనకాపల్లి గౌరీ పరమేశ్వరుల మహోత్సవానికి అయితే సర్వం సిద్ధమైపోయింది ఫ్రెండ్స్. చూడండి, భారీ భారీ లైటింగులతో భారీ స్టేజ్లతో అయితే అనకాపల్లి అంతా ఒక ఊపు అందుకుంది. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలోనైతే సింగర్ సునీత చేత అయితే కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేము అక్కడికే అయితే వెళ్తున్నాము పిల్లలు తీసుకొని. సునీత గారు చూడండి ఎంత క్యూట్గా బబ్లీగా చాలా అందంగా అయితే ఉన్నారు. ఆవిడని చూసిన వెంటనే ఎప్పుడూ చూడలేదు మనం, ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా హ్యాపీ అయితే అనిపించింది, వెళ్ళినందుకు చూసాములే అనిపించింది ఫ్రెండ్. ఆవిడ సాంగ్స్ అయితే చాలా చాలా బాగా పాడారు. మనం మామూలుగా టీవీలోని చూస్తేనే ఆవిడ పాటలు ఆలకిస్తేనే మనం అదొక మూడ్లోకి వెళ్ళిపోతాము. అలాంటిది డైరెక్టర్గా ఆవిడని చూసాము, డైరెక్టర్గా లైవ్ ఆవిడ సాంగ్స్ ఆలకించామంటే ఇంకా పట్టలేనంత ఆనందం అయితే అనిపించింది నాకు ఆ రోజు. చాలా బాగా అనకాపల్లి ఉత్సవం అని 2 రోజులు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా అయితే చేశారు. మేము పుట్టిన కానించి అయితే ఇలాగ చూడడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. ఇలా ఒక 3 రోజుల ముందు నుంచే జనాలు ప్రతి ఒక్కటి చూడగలిగేలాగా అయితే మాత్రం బాగా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ కూడా పచ్చి పువ్వులతో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు మాకు. పిల్లలు తీసుకొని అయితే నేను ఈవినింగ్ 4కే వెళ్ళాను. మళ్ళీ నైట్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్, రాలేము బయటికి. అందుకని పిల్లలు తీసుకొని అయితే చూడండి, నేను ఈవినింగే వెళ్ళాను అన్ని పిల్లలకి చూపించవచ్చు అని. మేము ముందు రోజే వెళ్ళాం ఫ్రెండ్స్, కాకపోతే అప్పటికే క్లోజ్ చేశారు. నైట్ 8కి అయితే క్లోజ్ చేసేయడం వల్ల ఆ రోజైతే మేము చూడడం అవ్వలేదు. మళ్ళీ పండగ రోజు అయితే పిల్లల్ని తీసుకొని నేను మా తమ్ముడు వైఫ్ అందరం కూడా కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్ అయితే బొజ్జగన పైన అయితే పెట్టారు. మొత్తం చూడండి, క్యామెల్, ఎలిఫెంట్, శివలింగం అన్నీ కూడా పచ్చి పువ్వులు ఆకులతో అన్నిటితో కూడా చాలా అంటే చాలా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఆ డెకరేషన్ చేసినందుకు ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం. చూడండి, అమ్మ ప్రేమ కూడా ఇక్కడ చూపించారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇదిగో కూడా చాలా అయితే బాగా చేశారు. చూడండి, ఎద్దుల బండి, ఉయ్యాల చాలా చాలా బాగున్నాయి, చూడాలనిపించింది ఎంత చూసినా. మేము ఆల్రెడీ 3 టైమ్స్ అయితే వెళ్ళాము, పిల్లలు తీసుకొని ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఫ్రెండ్స్తో కలిపి ఒకసారి వెళ్ళాము ఫ్రెండ్స్. చాలా బాగుంది అన్నీ చూడండి. పచ్చి పువ్వులు అన్నీ మనం మామూలుగా కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తేనే మనకి తెలియలేని ఆనందం కనిపిస్తుంది ఫేస్లోనే, అలాంటిది అన్ని పువ్వులు అన్ని రకాల మొక్కలు ఒకేసారి చూస్తుంటే చాలా ఆహ్లాదం అనిపించింది మనిషికి అయితే. చూడండి, ఏడుకొండల వాడి ఫోటో కూడా అక్కడ పెట్టారు. బార్బీ బొమ్మ, బ్యాట్, పిల్లలు ఆడుకునే బ్యాటు, క్రికెట్ బాలు అన్నీ కూడా మనం డైలీ లేసిన రొటీన్ మార్నింగ్ కాఫీ అన్నీ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, పార్క్ సెంటర్ దగ్గర అయితే స్టేజ్ ప్రోగ్రాము 60 మంది అమ్మాయిల చేత అయితే మాత్రం స్టేజ్ ప్రోగ్రాం భారీగా అనకాపల్లి మొత్తానికి పెద్ద స్టేజ్ ప్రోగ్రాం అయితే ఇదే ఫ్రెండ్స్. అసలు ఖాళీ లేదు, బాగా క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడైనా కాదు, ఎప్పుడు కూడా గౌరపాలెం గైరం సంబరం అయితేనే క్రౌడ్ అని చెప్పేసి అని అంటారు. చాలా అయితే జనాలు ఎక్కడెక్కడి నుంచైనా ఈ సంబరం చూడడానికి అయితే మాత్రం వస్తారు ఫ్రెండ్స్. 7, 8 అయ్యేదాకైతే మనం తిరగడానికి పర్లేదులే అనుకుంటాం, కానీ ఇంకా 8 అయిన కాడి నుంచి ఎక్కడి నుంచి జనాలు వస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఏదో చీమల్లాగా ఉంటారు జనాలందరూ. ఆ జనాలు చూడడానికైనా వెళ్ళొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం స్టేజ్ చుట్టూ కూడా అమ్మాయిలు రౌండప్లో ఉంటారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా ఉన్నారు, అటు సైడ్ కూడా అలాగే ఉంటారు. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్తో కూడా ఆర్ట్ అయితే తయారు చేశారు. చాలా క్యూట్గా చాలా అందంగా అనిపించింది అన్నీ చూడడానికి. బెల్లం మార్కెట్ అంటే మేము బెల్లమే ఫస్ట్ నుంచి మాకు తెలుసు. బెల్లం మార్కెట్ చాలా పెద్ద విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. బెల్లం మార్కెట్ అనేది చాలా పెద్దది అది. అందులోనే మేము చిన్నప్పటి నుంచి బెల్లం మార్కెట్ అంటే బెల్లమే అంటే, కానీ దాన్ని కూడా ఒక విధంగా రూపు మార్చి ఇంత ఆహ్లాదంగా చూపించారంటే చాలా బాగా అయితే చేశారు ఫ్రెండ్స్. అనకాపల్లి వాళ్ళందరికీ ఒక హ్యాట్సప్ చెప్పుకోవాలి ఇలా చేసినందుకు. చూడండి, లైటింగ్స్ అవి కూడా. మా ఫ్రెండ్ ఛానల్ తర్వాత ఒక 16 ఇయర్స్ బ్యాక్ మాకు కలిసింది ఫ్రెండ్స్. తనతో అలాగా బయటికి వెళ్ళి అయితే చిన్నది అలా తిరిగి ఆ అమ్మాయికి కూడా అక్కడ
పువ్వుల ప్రదర్శన దగ్గరికైతే తీసుకువెళ్ళి చూపించాము. చూపించి అన్నీ అక్కడ అలా తిరిగేసి ఫ్రెండ్స్‌తో 2, 3 సెల్ఫీలు తీసుకొని నేనైతే మా ఇంటికి బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. చూడండి ఎళ్ళే తోలైతే అమ్మవారు కూడా దర్శనమిచ్చారు. అమ్మవారి